భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ ఫిరాయింపులపై నీతులు వల్లించిన కాంగ్రెస్ పార్టీని నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది రాణి రుద్రమ్మ. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన గ్రూప్ 1 అధికారులతో భేటీ అయిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ప్రత్యక్ష ప్రసారం మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్లో. కాస్త మెదడు వాడండి, పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ పై నిప్పులు చెరిగిన రోహిత్ శర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే టీచర్లు జీవిత సమస్యలను పరిష్కరించమని అడిగితే పట్టించుకోవడానికి సమయం లేని సీఎం రేవంత్ రెడ్డి పక్క పార్టీలో గెలిచినోళ్లను పార్టీ ఫిరాయింపుల నీచ సంస్కృతిని ప్రోత్సహించేందుకు మాత్రం వెంపర్లాడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపులపై నీతులు వల్లించిన కాంగ్రెస్ పార్టీని నీతిమాలిన రాజకీయాలు చేస్తుంది అంటూ శ్రీమతి రాణి రుద్రమరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి. గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో 2, జీవో 3 ఉపాధ్యాయులకు అన్యాయం చేసేటటువంటి జీవోలు, ఆ జీవోలను రద్దు చేసి పాత జీవోలు జీవో 11, జీవో 12 అని అమలు చేయాలి అని చెప్పి వాళ్ళు ఏదైతే కోరుతున్నారో వాటిని కనీసం పరిశీలించేటటువంటి పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. మీకు పార్టీ ఫిరాయింపుల కోసం ఉన్నటువంటి సమయం మీ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఢిల్లీలో ఒక డయాస్ మీద నిలబడి మీ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసి పాంచన్యాయ సూత్రాలని చెప్పి ప్రజలకు చెప్పి పక్క పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు ఇతర పార్టీలకు వెళితే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి, వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి మీరు మీ పాంచజన్య సూత్రాలలో పెట్టింది. వాటిని కూడా కాలదన్ని ఇవాళ నియమాలు నిబంధనలు ఏమీ లేకుండా మీరు తెలంగాణ రాష్ట్రంలో పక్క పార్టీలలో గెలిచినటువంటి వాళ్ళను జాయిన్ చేసుకునేటందుకు మీకు సమయం ఉన్నది. వాటికి ఏ నియమాలు ఉండయి, వాటికి ఏ నిబంధనలు ఉండయి, మీరు మాట్లాడిన మాటలకు విలువ ఉండదు. మరి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి ప్రమోషన్ల విషయంలో మాత్రం మీకెందుకు సమయం సరిపోతలేదు? మీరెందుకు వాటి గురించి ఆలోచిస్తలేరు? నిజంగానే కొత్త జీవో ప్రకారం మేము చేస్తున్నామని మీరు చెప్తే ఆ జీవోలను రద్దు చేసి ఎస్జిటీలుగా అపాయింట్ అయినటువంటి టీటీసీ చదువుకున్నటువంటి వాళ్లకు, బిఎడ్ చదువుకున్నటువంటి వాళ్లకు అందరికీ కూడా ప్రమోషన్ల విషయంలో సమన్యాయం చేయాలి అనేటువంటి సోయి ముఖ్యమంత్రి గారికి ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం. గత 10 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవు, ఇవాళ మీరేదో ఇస్తాము అని ఒక ఆశ చూపినరు వాళ్లకు. మరి ఆ ఇచ్చే ఆశ చూపినటువంటి క్రమంలో సమన్యాయం చేయండి. ఈ విడత పోతే మళ్ళా ఎన్నేళ్లకు వాళ్లకు ఆ ప్రమోషన్లు వస్తాయో, ఇప్పుడు కూడా వస్తాయో రావో కూడా తెలియదు. 29-30 సంవత్సరాలుగా ఒక పోస్టులో నియమించబడ్డటువంటి ఉపాధ్యాయుడు ఎస్జిటిగా అదే పోస్ట్ లో ఉన్నారు ఇప్పటి వరకు కూడా. మరి దీన్నంతా చూడడానికి ముఖ్యమంత్రి గారికి వెసులుబాటు లేదు. విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో కావాలి అని మీరు విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయరు. వాళ్ళ సమస్యలు మొరబెట్టుకుందాము అని అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావాలి జిల్లాల, మీరు డిఈఓలను అపాయింట్ చేయరు. మండల స్థాయిలో వెళ్ళి చెప్పుకుందామంటే అక్కడ ఎంఈఓ కావాలి, మీరు ఎంఈఓలను అపాయింట్ చేయరు. బల్లల్లోనైనా టీచర్లు మరి ఎట్లా చేద్దాం సార్ అని మాట్లాడుకుందామంటే స్కూల్లో ప్రిన్సిపాల్ ఉండాలి, ఆడ ప్రిన్సిపాల్లు లేరు. ఆఖరికి ఊడ్చి తుడిచే స్కావెంజర్స్ కూడా లేరు. అంటే ఈ దిక్కు దివానం లేని విద్యాశాఖలో ప్రమోషన్ల విషయంలో కూడా మీరు అన్యాయం చేయటం వల్ల ఇవాళ ఆ ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరిగి అవేమన్నా ఆగిపోతే కూడా మళ్ళా ఖాళీ కావాల్సినటువంటి 11,000 పోస్టులు ఆగిపోతాయి. ఈ వీళ్లకు ప్రమోషన్లు వస్తేనే అవి ఖాళీ కావాలి, అవి ఖాళీ అయితే మీరు మళ్ళా ఫిలప్ చేయాలి. ఇది ఇంటర్లింక్ అయినటువంటి సమస్య. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, విద్యాశాఖలో టీచర్ల భర్తీ పూర్తి కావాలన్నా దానికి ఇవాళ ప్రమోషన్స్ ఇచ్చే విషయంలో కూడా సమన్యాయం చేసి ప్రమోషన్స్ లో, ట్రాన్స్ఫర్స్ లో మీరు నీతిగా వ్యవహరిస్తే పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల గోసపుచ్చుకోకుండా ఇవాళ సమాజ హితం కోసం 100% అక్కడ టీచర్స్ ఉండాలి అని అంటే మీరు ఇప్పటి నుంచే దాన్ని ఒక క్రమశిక్షణతోటి, చిత్తశుద్ధితోటి, విలువలతోటి, కొద్దిగా శ్రద్ధతోటి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము సూచిస్తున్నాం. ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నటువంటి పాత జీవోలు వాటినే అనుసరంగా చేసి కొత్త జీవోలను రద్దు చేసేటటువంటి విషయంలో మీరు ఒక కమిటీని వేసి సమీక్ష చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున టీచర్లందరికీ కూడా సమన్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
గడిచిన 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 1066 కోట్ల ఏమయ్యాయని చెప్పి ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన బుధవారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్ పనితీరుపై ఉప ముఖ్యమంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన స్వచ్ఛాంధ్రకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. 5 ఏళ్లలో కేంద్రం నుంచి 1000 కోట్లకు పైగా వచ్చినట్లు గుర్తించారు. ఈ నిధులు ఎక్కడికి పోయాయని అధికారులను ప్రశ్నించారు. అయితే నాటి ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ కేంద్రం నుంచి వచ్చిన నిధులను స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రత్యక్ష ప్రసారం. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్. కాంగ్రెస్ పార్టీలో చేరినరో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని, అవినీతికరమైన పని. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. మరి చట్టం ప్రకారం వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిన్న నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడి నేను చెప్పిన మీ నివాసానికి నేను దగ్గరలోనే ఉన్నా, 3-4 నిమిషాల్లో చేరుకోగలిగినంత దూరంలోనే ఉన్నా, మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పినాను. అయితే వారు నేను ఇప్పుడు చూసి చెప్తా మీకు సమయం, ఈరోజు సాయంత్రం అవుతుందా రేపు ఉదయం అవుతుందా అనేది నేను నా వెసులుబాటును చూసుకొని చెప్తా అని చెప్పాను. తప్పకుండా స్పీకర్ గారు వారికి ముందే కార్యక్రమాలు ఉండవచ్చు కాబట్టి నేను ఇక్కడే వారి కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. రాత్రి 7-8 గంటల వరకు కూడా ఇక్కడ నిరీక్షణ చేసి వారి ఓఎస్డీకి వారి ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు దొరకలేదు, వారి ఓఎస్డీకి చెప్పి మరి ఇట్లా స్పీకర్ గారు మాట్లాడి వారు స్వయంగా సమయం ఇస్తా అని చెప్పారు. నాకు ఇంకా ఏం చెప్పలేదు. మరి రాత్రి అయింది, కనీసం మరి రేపు ఉదయమైనా ఏ సమయం ఇస్తారో ఒకసారి తెలుసుకొని చెప్పండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మరి ఇంతకుముందు ఒక గంటన్నర క్రితం వారి ఓఎస్డీ గారు మాత్రం ఫోన్లో దొరికారు నాకు. దొరికి సార్ వికారాబాద్కి వచ్చిండ్రు, ఇక్కడ ఏదో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనే మాట చెప్పాను. నేను చెప్పిన మరి ఏ సమయానికి మళ్ళీ వస్తారు, ఏ సమయానికి నన్ను ఎక్కడికి రమ్మంటారు చెప్తే వారు ఎక్కడికి చెప్తే అక్కడ రావడానికి నేను రెడీగా ఉన్నా, చెప్పండి అని చెప్పినాం. ఆయన మరి ఇంతవరకు స్పందించడం లేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తే కూడా స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మా కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. 2 మార్గాల ద్వారా స్పీకర్ గారి ఈమెయిల్కి పంపించడం జరిగింది. వీరిద్దరిపైన 2 పిటిషన్లు, వారి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం, మరి స్పీకర్ గారికి అందజేయండి అని చెప్పి. స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, చేయించి తీరుతాం.
కేసీఆర్ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. అసలు బీఆర్ఎస్ కి ఫిరాయింపుల అంశం మీద మాట్లాడే నైతిక అర్హత లేదని కాంగ్రెస్ అంటారు, సిపిఐ లాంటి పార్టీ కూడా. వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు కూడా ఫిరాయింపులు చేసి మాట్లాడే వరకు కదా. పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది తెచ్చింది కాంగ్రెస్. పైగా ఈ మధ్యకాలంలో పార్లమెంట్ ఎన్నికల ముందు, పార్లమెంట్ సాధారణ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పింది, ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఏదైతే ఉన్నాయో ఇది మంచిది కాదు, ఇది మంచి సంప్రదాయాన్ని నెలకొల్పడం లేదు, దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పార్టీగా ఏ చట్టం అయితే ఏదైతే ఉందనో ఆ చట్టానికి మరింత పదును పెడతాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెడతాం. ఫిరాయింపు జరిగిన రోజే, పార్టీ కండువా మార్చుకున్న రోజే ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం, అది పార్లమెంట్ సభ్యత్వమైనా, శాసనసభ సభ్యత్వమైనా, రాజ్యసభ సభ్యత్వమైనా, శాసన మండలి సభ్యత్వమైనా పోయే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అని చెప్పి స్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చారు. భారత ప్రజలకు హామీ ఇచ్చాను. పాంచన్యాయ్ సూత్రాల్లో కూడా దాన్ని చేర్చాను, మేనిఫెస్టోలో పెట్టాను. దీని ఆధారంగానే ప్రజలు ఓట్లేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసే ప్రజలు ఓట్లేసింది. ఓట్లేసిన ప్రజల్ని చీట్ చేస్తున్న, ఇంత నగ్నంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి. ఆ మాట్లాడిన ఆయన ఎవరో ఒకసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి మాట్లాడమని చెప్పండి, ఎవరైనా మాట్లాడదలుచుకుంటే. దాన్ని మేమనటమే కాదు, ఇటువంటి సిగ్గుమాలిన పని మనం చేయొద్దు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పారు, ఇటువంటి సిగ్గుమాలిన పని కాంగ్రెస్ పార్టీ చేయకూడదు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానానికి విరుద్ధము అనే మాట గత 4-5 రోజులుగా. సెయింట్ లూషియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా బౌలర్ హర్షదీప్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడంటూ పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన ఆరోపణలపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. ఏదైనా మాట్లాడే ముందు కాస్త మెదడు వాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 205 పరుగుల లక్ష్య ఛేదనలోని చతికిల పడ్డ ఆస్ట్రేలియా 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. స్టార్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన రోహిత్ శర్మ 92 పరుగులు చేశారు. బౌలర్లు కూడా సమ్మిష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియాను టీమిండియా సులభంగా కట్టడి చేయగలిగింది. కాగా ఇంజమామ్ ఆరోపణలపై రోహిత్ మండిపడ్డారు. ఇలాంటి వాటికి ఏమని సమాధానం చెప్పగలం? వికెట్స్ డ్రైగా ఉంటే బాల్ సహజంగా రివర్స్ స్వింగ్ అవుతుంది. అన్ని టీంలు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నాయి. ఇలాంటి సందర్భాల్లో కామెంట్స్ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి. మనం ఎక్కడ ఆడుతున్నాం అనేది పరిగణలోకి తీసుకోవాలి. మనం ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియాలో ఆడట్లేదు కదా. 15 ఓవర్లలో హర్షదీప్ బౌలింగ్ కు దిగినప్పుడు బంతి రివర్స్ స్వింగ్ అవుతుంది అంటే 12 లేదా 13 ఓవర్లలోనే రివర్స్ స్వింగ్ ప్రారంభమైందని అనుకోవాలి. ఇటువంటి విషయాల్లో అంపైర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. మాకు రివర్స్ స్వింగ్ తెలుసు, హర్షదీప్ 15వ ఓవర్లో వచ్చి రివర్స్ స్వింగ్ మొదలెట్టాడంటూ ఇందుకు అతడు ఎంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవాలి కదా. బ్రూ బౌలింగ్ శైలి కారణంగా అతడు ఈజీగా రివర్స్ స్వింగ్ చేస్తాడు. ఇతరులకు మాత్రం అన్ని కలిసొస్తేనే ఇది సాధ్యం అని చెప్పుకొచ్చాడు. మడకశిర పట్టణంలోని ఆర్టీసీ డిపోలోని నియోజకవర్గం నుండి విజయవాడకు ఎంతో మంది ప్యాసింజర్లు చదువులకు, తమ సొంత పనులకు మడకశిర నుండి విజయవాడకు పోవాలంటే హిందూపురం, పెనుగొండకు వెళ్లాల్సి వచ్చేది. నియోజకవర్గం ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకున్న మడకశిర ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ రాజు, నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ గుండమల తిప్పేస్వామి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మడకశిర డిపో నుండి విజయవాడకు నూతన బస్సు సర్వీసును గురువారం ఉదయం మడకశిర డిపోలో ప్రారంభించారు. మడకశిర నియోజకవర్గం ప్రజలు ఈ బస్సు సర్వీసులను ఉపయోగించుకోవాలని వారు కోరారు. మడకశిర నుండి పుట్టపర్తి, పెనుగొండకు మరియు హిందూపురంకు బస్సు సర్వీసులు నడపాలని డిపో అధికారులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి కోరారు. పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి మిషన్ పరివర్తన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పాల్గొని మాట్లాడారు. తర్వాత అవుతుంది మన జీవితం చిత్తు చిత్తు. గమ్మత్తు కాదు, చిత్తు చిత్తుకు భయపడండి.
ఇక్కడికి వచ్చిన అఫీషియల్స్కి, స్టూడెంట్స్కి, మీడియా అండ్ కళాకారులు అందరికీ నమస్కారం. ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఆల్రెడీ అందరూ ఆఫీసర్స్ చెప్పారు. ఒకటి పర్పస్ ఏంటో చెప్పడం జరిగింది. ముందుగా డిఎంఎన్ఎస్ గారు హెల్త్ కాన్సెప్ట్లో చెప్పారు. డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుందని చెప్పారు. సో తీసుకోవద్దని మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. సో తీసుకుంటే హెల్త్తో పాటు పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. అది ఎక్సైజ్ అండ్ ప్రొబేషన్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో నేను ఒకటి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ అంటే మనకి పార్ట్ ఆఫ్ నషా భారత్ కింద డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, ఆల్ కోఆర్డినేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తోని. దానిలో ఏంటంటే ముఖ్యంగా మనందరం అనుకుంటారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఏముంటుంది, ఈ గంజాయి సంబంధించి రిలేటెడ్ ఏమిటంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఎఫెక్ట్ అవుతుంది, అక్కడే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అక్కడే సేల్ అవుతుంది, ఇక్కడ దాకా రీచ్ అవ్వదు అని ఒక అనుకుంటున్నారు. బట్ మనకు వచ్చిన అంటే డిపార్ట్మెంట్ ద్వారా మనకు వచ్చిన డేటా ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాట్ ఓన్లీ అంటే ఓన్లీ డ్రగ్స్ అంటే ఓన్లీ కెమికల్స్ సైడ్ వచ్చేది కాకుండా ఇక్కడ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇక్కడ ఫీల్డ్స్లో కల్టివేషన్ కావచ్చు, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది ఇంతకు చెప్పినట్టుగా డిడబ్ల్యూ గారు అన్నారు, నాలెడ్జ్కి దీనికి సంబంధం లేదు, అది క్యూరియాసిటీ కావచ్చు, ప్యాషన్ ఏదో అనుకుని ట్రై చేద్దామని చాలామంది పిల్లలు వాళ్ళ లైఫ్ యాడ్ చేసుకుంటున్నారు. కొంతమంది రివ్యూ చేయరు. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కూడా రివ్యూ చేయరు, బయటపడాలనుకోరు, అది ఇష్టపడరు. సో మా సైడ్ నుంచి ఏంటంటే ఫ్యాకల్టీ పరంగా కానీ ప్రిన్సిపల్స్ కానీ మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. మన డిఏ గారు చెప్పారు, అంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ బిహేవియర్ కానీ అన్ని కొన్ని చేంజెస్ ఉంటాయని చెప్పారు. అవి ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళని ఇంతకుముందు డిఎంఐహెచ్ గారు చెప్పినట్టు కౌన్సిలింగ్ ద్వారా కానీ వాళ్ళని దీని నుంచి బయటపడేలాగా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అది లేకుండా ఉండలేకపోవడం అప్పుడు ఏమవుతుందంటే దానికి ఒక బానిసగా తయారవుతారు ఎవరైనా మనిషి. అది మళ్ళీ మళ్ళీ తీసుకోవడం వల్ల మన నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అది తీసుకోకపోతే నర్వస్ సిస్టమ్ ఇబ్బంది పడుతున్నట్టు ఫీల్ అవుతాడు మనిషి మానసికంగా. కాబట్టి ఇది మామూలుగా యువత కానీ ఎవరైనా పెద్దవాళ్ళైనా కానీ ఎవరు తీసుకున్నా ఒక్కసారి తీసుకుంటే దానికి పూర్తిగా అలవాటు పడిపోతారు. అది మెయిన్ ఇక్కడ డ్రగ్స్ యొక్క నిర్వచనము. దానివల్ల వచ్చే దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, మానసికంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా, తర్వాత మామూలుగా సమాజపరంగా కూడా సమస్యలు వస్తాయి తద్వారా. కాబట్టి ఇది చాలా డేంజరస్ అని దీన్ని పూర్తిగా సమాజం నుంచి తీసివేయాలని దానికి అగెనిస్ట్గా చట్టాలు చేశారు. సార్ ఇంతకుముందే చెప్పాడు, ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 నుంచి ఉంది, అంతకుముందు ఏ చట్టాలు లేవు. 1985 నుంచి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టానికి లోబడి మేము ఎక్సైజ్ కానీ పోలీస్ కానీ మేము కేసులు చేస్తాము. కన్జంప్షన్ కూడా దీంట్లో నేరం, మామూలుగా తీసుకోవడం కూడా నేరం ఈ డ్రగ్ అనేది. తర్వాత నిల్వ ఉంచడము, అమ్మడము, కొనడం అనేవి ఇంకా ఎక్కువ. ఎలిసిట్ ట్రాఫికింగ్ అంటే అదే, అంటే ఈ డ్రగ్స్ని సరఫరా చేయడము, వేరే వాళ్ళకి అమ్మడము, బూట్ లెగ్గర్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు అదే పనిగా అంటే ఈ కొన్ని గ్రాముల మత్తు పదార్థమే ఈ డ్రగ్ అనేది కొన్ని కోట్ల విలువ చేస్తుంది. కాబట్టి ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఏ కొంత పట్టుబడినా చాలా మటుకు పట్టుబడకుండా వీటిని చేయగలుగుతారు. ఎందుకంటే ఇది చిన్న పరిమాణంలో సప్లై చేసినా వాళ్ళ వ్యాపారం సజావుగా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ధనాన్ని ఆశించి కొంతమంది దీన్ని చేస్తారు. ఇంకొకటి, మనం ఏదైనా తెలిసి చేసినప్పుడు అది మామూలు పరిణామం, తెలియక ఏది చేసినా అంటే దీని గురించి ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగం పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన
కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సంకల్పంలో సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి నవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్టేడియం గ్రౌండ్ నుండి తెలంగాణ కూడలి వరకు కలెక్టర్ శ్రీమతి విజయేందర్ బోయి ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి లిమ్స్ ఆధ్వర్యంలోని ర్యాలీ నిర్వహించడం జరిగింది. తెలంగాణ కూడలి నందు మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవ జీవితానికి డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమని అన్నారు. కుటుంబ వ్యవస్థను చిన్నభిన్నం చేస్తుందని పేర్కొన్నారు. విద్రోహ శక్తుల చేతుల్లో యువత జీవితాలు చిన్నభిన్నం అవుతున్నాయని వాపోయారు. తెలిసి తెలియని వయసులో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలని తమ అక్రమ ఆదాయం కోసం పిల్లలకు యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని, మాదక ద్రవ్యాల నివారణకు ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటామని అన్నారు. ప్రేమతో జీవితాన్ని నింపుకోండి. రక్తం వ్యసనం మానుకోండి. వద్దురా సోదరా. బానిస కావాల్సింది జీవితానికి. బానిస కావాల్సింది జీవితానికి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని కలిగే దుష్పరిణామాల గురించి కలిగి ఉండి నాతో పాటు చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని తెలియజేస్తానని జీవన శైలిని సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ. మరి నేటి యువతనే మనకు భవిష్యత్తు. అందుకనే అందరికీ చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ కావచ్చు, ఆల్రెడీ కాలేజ్లో ఉన్న వాళ్ళు, స్కూల్స్ కావచ్చు, అందరూ కూడా యువత కిందకే వస్తారు. మీరందరూ కూడా మీ భవిష్యత్తు చక్కగా ఉండాలంటే ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా చక్కగా చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న మీ పేరెంట్స్ యొక్క ఆశలు ఆశయాలకి అనుగుణంగా జీవితంలో ముందుకెళ్ళాలి. ఇందులో ఒక్కసారి ఈ మాయలో పడితే, ఒక్కసారి టేస్ట్ చూద్దాము అని అనుకుంటే జీవితం మొత్తం పోయినట్టే. ఆ ఒక్కసారితో ఆగిపోదు, అది అనేక సార్లు అవుతుంది. దాంతోపాటు మీ మీద కేసులు కూడా అవుతాయి. ఆ కేసుల్లో కూడా శిక్ష ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఫైన్ కాదు, 10 సంవత్సరాలు లైఫ్, అంటే జీవితం మొత్తం జైల్లో ఉండే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకనే యువత ఎవ్వరు కూడా తమ జీవితాన్ని ఈ మాదక ద్రవ్యాలు వాడి నాశనం చేసుకోవద్దనేసి మహబూబ్ నగర్ పోలీస్ తరఫున కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అంటే మొత్తం మిగతా రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మన దగ్గర కూడా ఇది మెల్లమెల్లగా అది చాప కింద నీరులాగా విస్తరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలని టార్గెట్ చేసుకోవడం, యువతని టార్గెట్ చేసుకోవడం, స్కూళ్ళలో, కాలేజీల్లో ఇలాంటి చోట్ల ఇది పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మన ఎస్పీ గారు ఆల్రెడీ చెప్పారు,
మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు, మంచి జీవితంలో స్థిరపడటం అనేది చాలా ముఖ్యం. మీకు ఎక్కడైనా కూడా ఇట్లా మన స్కూల్స్లో, మన కాలేజెస్లో, ఇంకెక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలిస్తే మాత్రం ఇమ్మీడియట్గా పోలీసులకి సమాచారం ఇవ్వాలి. పక్క వాళ్ళే కదా, వాళ్ళెవరో చేస్తున్నారు కదా, మన ఫ్రెండ్సే కదా, అలాగా అనుకుంటే తర్వాత మనం కూడా దాని బాధలకి లోన్ కావాల్సి వస్తుంది. ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటే మొత్తం జీవితమే కోల్పోవాల్సి వస్తుంది, మొత్తం లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి పిల్లలందరూ, యువతకి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఇలాంటిది దీనికి లోన్ కావద్దు. ఎక్కడైనా మీకు సమాచారం ఉంటే మాత్రం వెంటనే పోలీసులకి చెప్పండి. అదేవిధంగా నేను మన జిల్లా విద్యాశాఖని, ముఖ్యంగా మన డిఓ గారిని, తర్వాత ఇంటర్మీడియట్ ఆఫీసర్స్, వీళ్ళందరినీ, తర్వాత అక్కడ పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు, మీ దగ్గర ఎక్కడైనా ఇలాంటి సమాచారం ఉంటే దాన్ని అస్సలు ఉపేక్షించద్దు. తర్వాత పిల్లలు ఎక్కడైనా ఇవి తీసుకుంటున్నారు అంటే వాళ్ళ లక్షణాల ప్రకారం మనకి తెలిసిపోతూ ఉంటుంది, ఏదో సంథింగ్ రాంగ్, ఏదో ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా నేను ఎస్పీ గారిని కోరేది ఏమిటంటే ఈ మాదక ద్రవ్యాల మీద చాలా క్లోజ్ మానిటరింగ్ పెట్టి మన మహబూబ్ నగర్ జిల్లాలోనే, ముఖ్యంగా మన మహబూబ్ నగర్ టౌన్లో ఎక్కడా కూడా ఈ మాదక ద్రవ్యాల వినియోగం లేకపోతే దాన్ని రవాణా చేస్తున్న వాళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ ఫిరాయింపులపై నీతులు వల్లించిన కాంగ్రెస్ పార్టీని నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది రాణి రుద్రమ్మ. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన గ్రూప్ 1 అధికారులతో భేటీ అయిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. ప్రత్యక్ష ప్రసారం మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్లో. కాస్త మెదడు వాడండి, పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ పై నిప్పులు చెరిగిన రోహిత్ శర్మ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి